ఏవండి రేపు వ్యాలంటైన్స్ డే కదా! మరి నాకు గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు కదా! అన్నా. అవును. నీకు 18 ఏళ్ళు, నాకు 21 ఏళ్ళు. అందుకే మనిద్దరం చేసుకోవాలి వ్యాలంటైన్స్ డే అన్నాడు. అదేంటండి మీకేమో 60 ఏళ్ళు, నాకేమో 50 ఏళ్ళు అన్నట్టు చెప్తున్నారు. అయినా ప్రేమకి వయసుతో పనేంటండి అన్నా. అదేదో పెళ్లి కానోళ్ళు చేసుకునేది లేవే అన్నాడు. అబ్బే అలా ఏం కాదండి. మనలో ప్రేమ ఉండాలే కానీ పెళ్లయితే ఏంటి, పెళ్లి కాకుంటే ఏంటి? ఓ 10 ఇయర్స్ వెనక్కి వెళ్లి ఆలోచించండి. మీకు నాకు రేపు గిఫ్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది. సరేలేవే ఒక రోజు ఒక చాక్లెటే కదా తెచ్చిస్తాలే అన్నాడు. అయ్యయ్యో మీరు అలా అనుకున్నారా? ఇప్పుడు మీరు రోజు ఇచ్చారనుకోండి సాయంత్రానికి వాడిపోతుంది. అదే చాక్లెట్ అనుకోండి నాకు అసలే జలుబు చేసింది మళ్ళీ ఎక్కువైపోతుంది. ఈ చాక్లెట్ రోజు ఇలాంటివి కాకుండా ఏదైనా గట్టిగా ఉండేది ఆలోచించండి అన్న. గట్టిగా ఉండేదా ఏంటబ్బా అన్నాడు. అయ్యో అన్నీ నేనే చెప్పాలండి. అదేనండి ఒక చీర తీసివ్వండి, లేదంటే కొంచెం రిస్క్ అయినా పర్లేదు గోల్డ్ రింగ్ తీసివ్వండి. నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుంటుందండి. గిఫ్ట్ అంటే గుర్తుండిపోయేలా ఉండాలి కానీ సాయంత్రానికి వాడిపోయేది కాదు. ఏమంటారు అన్న. నాకు అప్పుడే అర్థమైంది ఇలాంటిదేదో ఉంటుందని. నువ్వేం అంత ఫీల్ అవ్వకు. నేను మామూలు రోజ్ ఇవ్వనులే, ప్లాస్టిక్ రోజ్ ఇస్తాను అన్నాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే ఉంటుంది. గిఫ్ట్ అంటే నాకు ఇష్టమైంది ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఇలా మీరు చెప్పింది ప్లాస్టిక్ పువ్వు కాదు అన్న. ముందు భార్యల్ని అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏమి ఇస్తే నచ్చుద్దా అని అన్న. అయ్యో మీకు ఒక్క ఇంట్లో కష్టాలు తప్ప అన్నీ నచ్చుతాయే అన్నాడు. ఏం ఎప్పుడు అబ్బాయిలైన అమ్మాయిలకి గిఫ్ట్ ఇచ్చేది? ఏం ఈసారి నువ్వు దాచుకున్న డబ్బులతో నాకు కొనివచ్చు కదా గిఫ్ట్ అన్నాడు. ఏంటి ఏమన్నారు? ఇంకోసారి అనండి. అడక్కడక్క ఒక్కసారి అడిగితే ఏదో ప్రతి సంవత్సరం నన్ను గిఫ్టులతో సర్ప్రైజ్ చేస్తున్నట్టు మళ్ళీ నేను దాచుకున్న డబ్బులతో గిఫ్ట్ కొనివ్వాలంట. వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.